యేసుప్రభు నామమున మీ అందరికి శుభము. నిజంగా ఈ మార్నింగ్ ఇంకొక సండే మనకి దేవుడిచ్చాడు. దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. మన కోసము ప్రాణం పెట్టిన యేసుప్రభు వారు మనకి ప్రతిరోజు కంటికి రెప్పలాగా చూసుకుంటూ మనల్ని ప్రేమించి మనకి ఆయన కృప ద్వారా మనల్ని కాపాడుతూ ఇంకొక సండే చూడటానికి మనకిచ్చిన భాగ్యంకి ఎంతో మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు ఓల్డ్ టెస్ట్మెంట్ లో నుంచి జకరియా అని మైనర్ ప్రాఫిట్ గ్రంథము, దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లాస్ట్ బట్ వన్ గ్రంథము. జకరియా అనేది 11th మైనర్ ప్రాఫిట్ గా మనం చూస్తున్నాం. అనగా చిన్న ప్రవక్త. చిన్న ప్రవక్తలు 12 మంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళల్లో 11వ ప్రవక్త జకరియా. ఈ జకరియా గ్రంథాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఈ కొన్ని అధ్యాయాలు ఏదైతున్నాయో దాన్ని 4-5 పార్ట్స్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. వాటిలో ఒక 8 విజన్స్ కూడా మనం చూస్తాము. ఆయనకు పడిన కళలు ఒక 8 చూస్తాము. ఈరోజు అవన్నీ మనం డీటెయిల్ గా చూడట్లేదు, కానీ జకరియా ఇశ్రాయేలుకి మారుమనసు పొంది తిరిగి దేవుని తట్టు తిరగమని ఖచ్చితమైన హెచ్చరికలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. సో వాటిల్లో భాగంగా మనము కొన్ని మాటల్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధ కూడా అదే విధంగా భూమి మీదకి వచ్చినప్పుడు మారుమనసు పొందటానికే, రక్షణ పొందాలని అందరికీ కూడా మరి ఆ ఒక శిష్యులు కూడా రాజ్యం గురించి సువార్తను ప్రకటించినట్టుగా చూస్తున్నాం. ఈరోజు సువార్త అనగా మంచి వార్త. మనము పరలోక రాజ్యానికి వెళ్ళే వార్త. పరలోక రాజ్యానికి వారసులు అవటానికినే మనము ప్రయాసపడాలి. ఎందుకంటే యుగ యుగములు ఉండే స్థలం అది. ఫర్ ఎవర్ నీ ఆత్మకి ఉండే స్థలము. ఆ స్థలానికి వెళ్ళటమే ప్రాముఖ్యము. ఈ లోకమంతా సంపాదించుకొని నీ ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. నరకాగ్ని భయంకరమైన స్థలము. ఏ ఒక్కరు నశించుట ఇష్టం లేదు. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి తీసుకొని న్యూ టెస్ట్మెంట్ వరకు ఇశ్రాయేలులకు అక్కడ బోధించాడు. ఇక్కడ మనకి క్రైస్తవులకు లోకమంతటికి కూడా బోధిస్తున్నాడు. ఏంటంటే దేవుని యొక్క కట్టడాలనుసారంగా నడుచుకోవటం అనేది బోధిస్తా ఉన్నారు. నిజానికి అది సులభమే, కష్టమైన విషయం కాదు. మన దురాశలు, మన ఒక ఓన్ డిజైర్స్ మనం పక్క పెట్టేస్తే దేవుని నీతి నెరవేర్చాలంటే అది చాలా సులభమైన విషయం. దేవుని ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞల్ని మనము క్లియర్ గా మనము గాయకొంటూ ఉంటాం. మనం అబ్రహాం లాంటి జీవితాని కోసము ప్రయాసపడాలి. అబ్రహాము జీవితం లాంటిది ప్రయాసపడాలి. ఎలైజా లాంటి జీవితం, ఏలియా, ఆయన ఎంత చక్కగా జీవించి చివరికి రథం వచ్చి, అగ్ని రథం వచ్చి ఆయన మరణం చూడకుండా పరలోకానికి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. అలాంటి వ్యక్తి, మనలాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిగా జీవించాలని మన ప్రయాసంలో ఉండాలి. భూమి మీద నీ జీవితము ఈ యొక్క గొప్ప వ్యక్తులతోటి నువ్వు పోల్చుకోవాలి. ఇర్మియా లాంటి జీవితం మనకు ఉండాలి. మోషే లాంటి ఆ జీవితం మనకు ఉండాలి. ఈ యొక్క ఎగ్జాంపుల్స్ మనం బైబిల్లో చూసుకోవాలి. దానియేలు లాంటి జీవితము, లేదంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి జీవితం, వీళ్ళు లాంటి జీవితం, యోసేపు లాంటి జీవితము, వీరందరూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తులు. ఆ దేవుని చిత్తం ఏంటి అనేది మనం తెలుసుకుంటూ మనం కూడా వీళ్ళలాగా జీవించాల్సిన అవసరం ఉంది. జకరియా మారుమనసు పొందమని వారికి చెప్తున్నారు. ఈరోజు నూతన నిబంధన ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మారుమనసు పొందమని మనకు కూడా బోధిస్తూ ఉన్నాడు. మారుమనసులో మొట్టమొదటి అడుగు మారుమనసు పొందిన తర్వాత రక్షణ పొందుతారు. బాప్టిజం ద్వారా రక్షణ వస్తుంది. మార్కు 16:16 ప్రకారంగా నమ్మి బాప్టిజం పొందిన వారు రక్షింపబడను. ఈ రక్షణని కొనసాగించాలంట, ఈ రక్షణను కాపాడుకోవాలి. ఈ ప్రయాసంలో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క లేఖనాలని జాగ్రత్తగా నెమరు వేస్తూ దాని ప్రకారంగా నడుచుకోవటానికి, ఆ రక్షణని కాపాడుకునే పనిలో మనం ఉండాలి. కాబట్టి దేవునికి ఏది ఇష్టం లేదో దాన్ని మనం పక్కకు పెట్టేసేయాలి. దేవునికి ఏది ఇష్టమో దాన్ని నెరవేర్చాలి. చివరికి జకరియా మాత్రము ఇశ్రాయేలుకి టర్న్ బ్యాక్ టు గాడ్ అని చెప్తూ, దేవుని వైపు తిరగమని చెప్తూ, దేవునికి అసహ్యమైనవి అనగా ఇష్టం లేనివి ఒక 4 పాయింట్స్ చెప్పినట్టుగా చూస్తున్నాం. సామెతలు 6లో మనము 7 పాయింట్లు చూస్తాము. వాట్ లార్డ్ హేట్స్ అనేది ఒక 7 పాయింట్స్ చూస్తాం. జకరయాలో మనం చూసినట్లయితే ఒక 4 పాయింట్స్ మనం చూస్తాం. కాబట్టి 4 ఈరోజు ధ్యానం చేసుకుందాం. 8వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే ఈ 4 విషయాల గురించి దేవుడు మాట్లాడినట్టుగా జకరియా ఆ దేవుని గురించి హెచ్చరికలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే, మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. చూస్తున్నారని ఎక్కడ పోయినా కూడా సత్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. స్పీక్
ట్రూత్ టు ఈచ్ అదర్ అని ఇంగ్లీష్ లో చెప్తా ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 నేర్పిస్తున్నాడు ఏంటంటే సత్యం పలకటము. అంటే దీనికి ఆపోజిట్ అబద్ధము. అబద్ధము దేవునికి అసహ్యమైనది అని ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. దేవునికి అసహ్యమైన కార్యాలు చేయకుండా సత్యం పలికే వ్యక్తిగా ఉండాలి. సత్యం గురించి నేను ఎన్నో లెసన్స్ ఇచ్చినాను బైబిల్లో. కానీ సత్యవంతులే పరలోక రాజ్యానికి వారసులు అని మనం తెలుసుకోవాలి. ఎఫెసీ 4:25 ఏమంటుందంటే భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి మన ప్రభు అయిన దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ ఏం చెప్తున్నాడంటే మనము ఒకరినొకరము అవయములై ఉన్నాము కనుక అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలేను. సో లయింగ్ అనేది పక్కకు పెట్టేసి ప్రతి ఒక్కడు సత్యంలో నడుచుకోవాలి అని చెప్తున్నాడు. లోకమంతా అసత్యంగా నడవచ్చు. ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం చెప్తారు, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం చెప్తుంటారు. ఈరోజు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. మానవుని నమ్మటానికి కష్టమైపోయింది కనుకనే ఈ అగ్రిమెంట్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. కానీ ఓల్డెన్ డేస్ లో ఒక మాట పలికితే ఆ మాటని నిలబెట్టుకునేవాళ్ళు. కాబట్టి అగ్రిమెంట్స్ అవసరం లేదు. ఈరోజు వివాహానికి కూడా ఒక అగ్రిమెంట్ చేయాల్సి వస్తుంది, ఒక సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వివాహం కూడా ఎలా జరుగుతుందో, ఎలాగా ఇరిగిపోతుందో తెలియదు కనుక ప్రామిసెస్, ఈవెన్ వర్బ్స్ అంటారు కదా, ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది దేవుని ఎదుట. ఎందుకంటే మానవుడు వీటిని పాటించాడు కనుక, మాటను నిలబెట్టుకోడు కనుక. ఈరోజు ఈ లీడర్స్ ఉండొచ్చు, అఫీషియల్స్ ఉండొచ్చు, ఎంతో మంది అబద్ధం అనేది ఒక కామన్ గా నడుస్తూ ఉంటది. కానీ చాలా మందికి తెలియదు అబద్ధాల వెనుక సాతానుడు ఉన్నాడని తెలియదు. యోహాను 8:44 యేసుప్రభు వారు పరిసయ్యులతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. ఎవరిలో సత్యం లేదంట? సాతానులో సత్యం లేదంట. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చూస్తున్నారు ఎంత క్లియర్ గా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను 8:44 చెప్తున్నారు. అబద్ధాలకి జనకుడు, ఫాదర్ ఆఫ్ లైస్ ఇస్ ద డెవిల్. ఈరోజు ఇఫ్ యు ఆర్ ఎ లయర్, నీకు అబద్ధం ఆడే జీవితం నీకుంటే ఎట్టి పరిస్థితుల్లో నీ తండ్రి పరలోకపు తండ్రి కాదు, యేసుప్రభు కాదు, నీకు అపవాది నీకు తండ్రిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 21:8 ఏం చూస్తున్నాం? అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండు గుండంలో పాలు పొందుదురు. ఎంతమంది అబద్ధములు చెప్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్థానం గురించి చెప్తున్నాడు. వారికి వచ్చే రిజల్ట్ వచ్చేది చెప్తా ఉన్నాడు. ఇది చేస్తే ఇది రిజల్ట్ నీకు వస్తుంది. వాట్ ఈస్ ద రిజల్ట్? ఏంటి ఆ రిజల్ట్? రిజల్ట్ ఏంటి తెలుసా అంటే అబద్ధికులకి అగ్ని గంధకంలో పాలు పంచులు పొందుకుంటారు, అగ్నిగుండంలో పాలు పొందుదురు అని లేఖనాలు ప్రకటన గ్రంథం 21:8 చెప్తుంది. కనుక క్రిస్టియన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. క్రైస్తవులు ఎంతో కేర్ఫుల్ గా ఉండాలి. అబ్రాహాం అబద్ధం చెప్పాడు, మోషే అబద్ధంలాడేవాడు కాదు, యోసేపు అబద్ధం చెప్పేవాడు కాదు, లేదంటే ఏలియా అబద్ధం చెప్పేవాడు కాదు. వెన్ దీస్ పీపుల్, ది గ్రేట్ పీపుల్ లైక్ డానియల్, షడ్రక్, మేషాక్, అబేద్నెగో, వాళ్ళ ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నాం ఈరోజు. వీరు ఇంత గ్రేట్ గా వీరి జీవితంలో అబద్ధం ఆడే వ్యక్తులు కాదు వీరు. వాళ్ళు నడవగలిగితే మనం ఎందుకు నడవలేకపోతున్నాం? వై క్రిస్టియన్స్ ఆర్ స్టిల్ లయింగ్? ఎందుకు తెలుసా అండి? వారి తండ్రి అపవాది, ఇంకా యేసుని ఎరగలేదు, ఇంకా దేవుడు అంటే ఏందో తెలియదు, జడ్జ్మెంట్ డే అంటే ఏందో అర్థం కావట్లేదు, పరలోకం అంటే ఏందో అర్థం కావట్లేదు, నరకం అంటే ఏందో అర్థం కావట్లేదు. నాయన అదైతే గ్యారంటీ. నువ్వు విన్నా వినకపోయినా, ఇష్టం లేకపోయినా నీ మరణం గ్యారంటీ జరుగుతుంది, నీ ఆత్మకు ఒక స్థానం కూడా గ్యారంటీ జరుగుతుంది. అందుకే ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ఒకరు అబద్ధం చెప్పుకోవద్దంట, సత్యం పలకాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే అసత్యము అనేది దేవునికి అసహ్యమైనది. ఒక పాయింట్ మనకు చెప్తున్నాడు. ద సెకండ్ పాయింట్ ఏంటంటే సత్యంను బట్టి, సమాధానకరమైన న్యాయంను బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. రెండర్ ట్రూ అండ్ సౌండ్ జడ్జ్మెంట్ ఇన్ యువర్ కోర్ట్స్. ఓకేనండి, ట్రూ అండ్ సౌండ్ జడ్జ్మెంట్ ఇన్ యువర్ కోర్ట్స్. ఏమంటున్నాడు తెలుసా అండి? న్యాయంగా ఉండాలంట నీ ఇల్లు, లేదంటే నీ జీవితమే ఒక న్యాయకరంగా ఉండాలి, ఒక సౌండ్ జడ్జ్మెంట్ లో ఉండాలి. జడ్జ్మెంట్ ఎన్నో రకాలుగా మనం ఎన్నో డైరెక్షన్స్ నుంచి మాట్లాడవచ్చు. నువ్వు ఊహించిన విధానము, రైట్ జడ్జ్మెంట్ నీకు ఉండాలి. నువ్వు ప్రవర్తించే విధానము ఒక సరి అనే విధంగా న్యాయంగా ప్రవర్తించాలి. ఇంకొక రకంగా మనం చూసుకున్నట్లయితే ఒక న్యాయవంతుడు చేసే క్రియలు ఎన్నో ఉంటాయి.
పిల్లల విషయం కానీ, ఆయన ఉద్యోగం విషయం అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. న్యాయవంతుడు న్యాయంగా జీతం తీసుకునేటప్పుడు కష్టపడి పని చేస్తాడు. ఐ ప్లీజర్‌గా ఉండడు. ఎవరో చూస్తున్నారు అప్పుడే పని చేస్తా, చూడనప్పుడు పని చేయడానికి తప్పించుకొని తిరగడు. అది అన్యాయము చేసే వ్యక్తి. మోసం అనేది ఆయన లోపల కనిపించదు. న్యాయవంతుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఒక ఒక న్యాయంగా ప్రవర్తిస్తాడు. న్యాయంగా ప్రవర్తిస్తూ జీతం ఇచ్చారు నేను పని చేస్తాను అని కష్టపడి పనిచేసే పనిలో ఉంటాడు. సో ఆ న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. అదొక రకమైన న్యాయం. న్యాయపు తీర్పులు తీర్చటము ఏదైనా సరే నీకు ఆ ఒక తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు లేదు న్యాయంగా వారి మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్యాయం ఉంది. జనరల్ గా ఎక్కువ చూస్తాం ఏంటంటే అన్యాయమే ఎక్కువ జరుగుతూ ఉంటది. న్యాయంగా ప్రవర్తించారు. యేసుప్రభు వారు ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుప్రభు వారు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని వదిలేశాడు. పాపం చేయకొని ఆయనని రక్షించి వదిలేసినట్టుగా చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1-11 వచనాలు. ఎందుకు వీరు ఏం చేస్తున్నారు అంటే వ్యభిచారంలో పట్టబడిన విషయంలో పాత నిబంధన గ్రంథం ప్రకారంగా ఆజ్ఞ లేవీలకు రాసిన పత్రిక 20:10లో తేటగా ఉంది. అంటే పురుషుని కూడా తీసుకురావాలి, స్త్రీని కూడా తీసుకొచ్చి ఇద్దరిని కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపేసేయాలి. అది రూల్ దేవుడు వారికి ఇచ్చాడు. కానీ ఇక్కడ వచ్చేసరికి స్త్రీని మాత్రమే బయటకు తీసుకొచ్చి ఆమెను మాత్రమే రాళ్ళు పెట్టి కొడతా చంపాలని ట్రై చేస్తా ఉన్నారు. పరీక్షించడానికి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇంకా ప్రశ్న అడుగుతూ ఉన్నారు. యేసుప్రభు వారు ఏమన్నారంటే కింద భూమి మీద రాయటం మొదలు పెట్టాడు. మీలో పాపం లేనివాడు మొదటి రాయేమని చెప్పి కింద భూమి మీద రాయటానికి మొదలు పెడితే అందరూ చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ముసలివారి దాకా అందరూ స్టోన్స్ అక్కడ పాడేసేసి ఆమెను వదిలేసి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. యేసుప్రభు వారు కూడా ఆమెని వదిలేసి ఇక నువ్వు ఎప్పుడు పాపం చేయొద్దని చెప్పాడు. అలానే ఈరోజు ఏ గొడవలైనా కూడా స్త్రీని పట్టుకొని స్త్రీనే తప్పు అని చెప్పి ఎంచే లోకం ఈ రోజు ఉన్న లోకం. ఎక్కువగా మనం చూస్తాం భార్యాభర్తలు గొడవైనప్పుడు ఫస్ట్ పాయింట్ అవుట్ ఏం చేస్తారంటే ఇట్ ఈస్ ఎ ఉమెన్ మిస్టేక్ అన్నట్టుగా ఉమెన్ నే చూస్తుంటారు కానీ కరెక్షన్ మెన్ కి చేయరు. మ్యాన్ ఏమో పక్కకు పెట్టేస్తారు, ఉమెన్ ని మాత్రం పట్టుకొని వారినే కరెక్షన్ చేయాలని చూస్తారు. అన్యాయంగా ప్రవర్తించే జీవితము పరలోక రాజ్యం అయితే రాదు. నాయన న్యాయమైన ప్రవర్తన నీకు ఉండాలి. నీ గుమ్మంలో యొద్ద నీ జీవితంలో ఒక న్యాయమైన గుణము, న్యాయమైన తీర్పు ఆ విధంగా నీ జీవితంలో ఉండాలి. కానీ అన్యాయం చేసే గుణం నీకు ఉండకూడదు. రోమన్స్ 4:10 ఏమంటుంది తెలుసా అండి? అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఒకరోజు మనం ఏం చేస్తాము? దేవుని న్యాయపీఠం దగ్గర నిలబడబోతున్నాం. ఈరోజు భూమి మీద నువ్వు అన్యాయంగా ఒకరికి సపోర్ట్ చేసి ఒకరికి సపోర్ట్ చేయక అన్యాయపు తీర్పులు తీరుస్తే ఒకరోజు యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆ న్యాయపీఠం మీద నిలబడినప్పుడు నీ యొక్క లిస్ట్ దేవుడు తీయబోతున్నాడు. కనుక నీ జీవితం క్రిస్టియన్స్ లైఫ్ అనేది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. క్రిస్టియన్స్ లైఫ్ అనేది ఎంతో కేర్ఫుల్ గా ఉండాలి. హౌ యు బిహేవ్, నీ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. నీ తీర్పు తీర్చే వ్యక్తివి, నీ ఆలోచన చేసే విధానము, నువ్వు మాట్లాడే విధానము, ఇద్దరి మధ్యలో సమాధాన పరిచే విధానము ఏంటి జాగ్రత్త ఉండాలి మనము. ఎందుకంటే ఈరోజు ఎంత సులభంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. ఈరోజు అది వీడియోలలో ఉండొచ్చు, టీవీలలో ఉండొచ్చు, ఇంకెక్కడన్నా ఉండొచ్చు. ఒకరి గురించి మాట్లాడక ముందు ఒక కంక్లూజన్ కి రాక ముందు ఏం చేస్తున్నాం అనేది ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక రోజు దేవుడు ముందు నువ్వు కూడా నిలబడబోతున్నావు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అప్ ఎవ్రీథింగ్. నువ్వు ఏమేం చేసావు సీక్రెట్ గా సమస్తం దేవుడు నీ ముందు ఉంచబోతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా న్యాయంగా ప్రవర్తించే గుణము మనకు ఉండాలి. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఎందుకంటే డే ఈస్ కమింగ్. జెజబెల్ ఏం చేసింది? నబోతుకి అన్యాయంగా ఆయనని చంపించి పొలాన్ని గుంజుకుంది. దేవుడు ఏం చేశాడు? నువ్వు ఈ విధంగా అన్యాయం చేశావు, అన్యాయంగా తీర్పు తీర్చారు పెద్దలు, ఎందుకంటే దానికి కారణము నువ్వే. కాబట్టి నీకు మరణ శిక్ష అని చెప్పి ఇంకెప్పటికీ ఆమె పరలోక రాజ్యంలో స్థానం అనేది లేదు. యెజబెల్ హెవెన్ లో ఉందా? ఎక్కడుంది యెజబెల్? ఇప్పుడు మనందరికి తెలుసు యెజబెల్ ఈజ్ టార్మెంటింగ్ ప్లేస్ లో ఉంది. యుగ యుగంలో మండుచున్న మంటలో ఉంది. ఆ టెంపరరీ టార్మెంటేషన్ ఉండొచ్చు. ఇప్పుడు టెంపరరీ టార్మెంటేషన్ లో మండుతున్న ఒక దినం వచ్చేసరికి నరకాగ్నికి ఫర్ ఎవర్ ఆమె కాలబోతుంది. ఆమె చేసిన గొప్ప డేంజరస్ పరిస్థితి. సో సెకండ్ మనం చూస్తున్నాం, సత్యంని బట్టి సమాధానకరమైన న్యాయంను బట్టి మీ గుమ్మలలో తీర్పు తీర్చు వాళ్ళను. ఆల్వేస్ మేక్ పీస్. సమాధాన పరిచే విధంలో మనం ఉండాలి.
న్యాయం తీర్చే విషయంలో కూడా సమాధాన పరుస్తూ మనము సరి అనే విధంగా మనం చూసుకోవాలి. సో లెట్ us బి కేర్ఫుల్. ఎందుకంటే గాడ్ ఈజ్ సీరియస్ ఇన్ ఎవ్రీథింగ్. థర్డ్ పాయింట్, మనం దేవునికి అసహ్యమైనది ఇంకొకటి చూసుకున్నాం. డు నాట్ ప్లాట్ ఈవిల్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఏమంటున్నాడు? తన పొరుగువాని మీద ఎవడును దుర్యాలోచన యోచింపకూడదు. అంటే ప్లాటింగ్ అదర్స్ అంటే తెలుసా, అంటే కీడు చేయాలని ఆలోచన చేసే గుణం. రోమన్స్ 13:10 ఏం చెప్తుందంటే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ ఉన్నవాడంట ఎప్పుడు కీడు చేయాలన్న ఆలోచన ఉండదంట. నిజానికి కీడు చేసే పనిలో ఉండరండి ప్రేమించేవారు. అందుకే ఏలియా ఎవరికి కీడు చేయలే, ఎలైజా నా మోసెస్ ఎవరికి కీడు చేయలేదు. ఒక్కరిని కూడా, ఒక్కరి విషయంలో అయినా సరే మోసెస్ నోరు విప్పి మాట్లాడలేదు. ఒక్కరి విషయంలో అయినా సరే మోషే కీడు చేసినట్టుగా మనకి ఎక్కడ కనిపించదు. నార్ అబ్రహాం. నీకు తెలుసా అబ్రహాం ఎవరి గురించి మాట్లాడతారా అండి చెడుగా ఎక్కడనుండా? ఒకవేళ చెడ్డవారు ఉండొచ్చు, నలుసున్న వారు ఉండొచ్చు, ఆయన మాట్లాడే గుణం ఆయనకు ఉంటదంటారా? ఉండదు. లెట్స్ టాక్ అబౌట్ డానియల్. డానియల్ ని చూడండి ఎగ్జాంపుల్ గా. డానియల్ ఎక్కడైనా సరే దుర్యాలోచించి ఒకరిని ట్రాప్ చేసి వాడికి హాని చేయాలని ఆలోచన ఎక్కడైనా డానియల్కి ఉంటుందండి? షడ్రక్ మేషక్ అబేద్నెగో, యోసేపు. లెట్స్ టేక్ యోసేపు. యోసేపుకి అయితే కీడు చేసిన వారికే మేలు చేసినట్టుగా చూస్తున్నాం బైబిల్లో. వాట్ ఎ వండర్ఫుల్ పర్సన్ యోసేపు. వై ఆర్ యు నాట్ లైక్ జోసెఫ్? ఎందుకు నువ్వు యోసేపు లాగా జీవించలేకపోతున్నావు? బికాస్ నీ దురాశలు నెరవేర్చుకుంటూ పరలోకం వెళ్తాను భ్రమలో ఉన్నావు. కానీ నిజానికి బైబిల్ మాత్రము బ్లాక్ అండ్ వైట్ గా చక్కగా నీ ముందు పెట్టేశాడు. ఏంటంటే, ఇఫ్ యు డూ దిస్, ఈ గుణం నీకుంటే మాత్రము నెవర్ ఎక్స్పెక్ట్ హెవెన్. ఎగ్జాంపుల్ గా మనం చూస్తే, రాజైన అబీమెలెకు 70 కుమారులను చంపేస్తాడు. న్యాయాధిపతులు 9లో 70 మందిని చంపేస్తాడు. దాంట్లో ఒకటి తప్పించుకుంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అబీమెలెక్, నువ్వు ట్రిక్ చేసి 70 మందిని చంపాలంటావు, బట్ ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ. నేను పే బ్యాక్ ఇవ్వబోతున్నాను. వాళ్ళు వదిలేశారేమో, కానీ నేను పే బ్యాక్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు పే బ్యాక్ యూ. అబీమెలెక్ ఎప్పటికీ కూడా పరలోకంలో లేదు. ట్రిక్ చేశాడు, ధనం ఇచ్చి చంపించాడు. సో ఈ విధంగా ఒక ప్లాటింగ్ వేశాడు అబీమెలెక్. అలానే మనుషులు ఇతరుల గురించి ప్లాట్ చేస్తుంటారు. ఇతరులని హాని చేయాలని ప్లాన్ వేస్తుంటారు. ఇతరులకి కీడు చేయాలని రకరకాలైన ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళే సాతానికి సంబంధులు. నీతి సంబంధులు డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది వాళ్ళకి. మోషేని రాళ్ళు పెట్టుకోవటాలంటుంటే మోసెస్ ఏమో దేవా వారిని క్షమించని ప్రేయర్ చేస్తున్నాడు. అలాంటి గుణం నీకున్నదా? లేదా కీడు చేయాలి, సహాయం చేయదు, ఇతరులకి హాని చేయాలి, ఒకడు పడిపోవాలి కింద, ఇలాంటి రకరకాలైన చెడు తలంపులు కలిగి ఉన్నావా? పరలోకం అయితే నీకు దొరకదు. ఎందుకంటే అబీమెలెకు పరలోకం లేదు, అలానే నీకు కూడా పరలోకానికి లేదు. యోసేపుకి ఒక గ్రేట్ మ్యాన్, ఆయన కీడు చేసిన వారికి మేలు చేశాడు. కానీ యోసేపు అనలేదా, అన్నలు నా చేతిలో చిక్కారు, వీరిని ఎట్లన్నా సరే. అన్నలేమో తమ్ముని చంపాలని ప్లాన్ వేస్తున్నాడు, తమ్ముడేమో అన్నలని రక్షించాలని ప్లాన్ వేశాడు. వాట్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ హార్ట్. ఈరోజు నీకు ఆ గుణం, యోసేపు లాంటి గుణం లేకపోతే హెవెన్ ని మర్చిపోండి, హెవెన్ మాత్రం దొరకదు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, పాయింట్ నెంబర్ 4, డు నాట్ లవ్ టు స్వేర్ ఫాల్స్లీ. అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు. అబద్ధ ప్రమాణాలు చేయకూడదండి. అబద్ధ ప్రమాణాలు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 5-6 వచనాలలో మనము ఒక కింగ్ ని చూస్తాం. ఆ కింగ్ పేరే సాల్. మనందరికీ తెలుసు, సాల్ ఈజ్ ఎ ఫేమస్ మ్యాన్. డేవిడ్ ని ఎప్పుడు కూడా ఆయన వెంబడించి చంపాలనుకున్నాడు. యోనాతాను సౌల్ దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, చూద్దాం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులందరికీ గొప్ప రక్షణ కలుగచేసెను. ఫిలిస్తీయుడైన గొల్యాతుని చంపాడు అని డాడీకి చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. డాడీ, ఎందుకు డేవిడ్ వెనక పడుతున్నావు? డేవిడ్ ఏం చేశాడు? నీకు మేలు చేశాడు, ఇశ్రాయేలీయులకి రక్షణ ఇచ్చాడు, గొల్యాతు నుంచి విడుదల చేశాడు, ఫిలిస్తీని చంపాడు, మేలు చేశాడు నాన్న అని చెప్తున్నాడు. అది నీవే చూచి సంతోషించింది కదా. సౌలు కూడా సంతోషించిండట అది చూసి. గుర్తు చేస్తున్నాడు యోనాతాను కుమారుడు సౌలుకి. నిష్కారణంగా దావీదుని చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా ఏమంటున్నాడు? ఆయనని నిష్కారణంగా ఎందుకు దావీదుని చంపుతావయ్యా? వై? ఎందుకు? పాపం ఎందుకు చేస్తావు నానా అని ఒక తండ్రికి కుమారుడు చెప్పాల్సి వస్తుంది.
అప్పుడు సౌలేమన్నాడు చూడండి, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు మరణశిక్ష విధింపనని ప్రమాణము చేశాను. ఫాల్స్ ప్రామిస్ అండి. ఎంత అబద్ధం ఆడిండండి ఈయన, అబద్ధపు ప్రమాణం వేశాడు. ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు, నేను ఎట్టి పరిస్థితిలో మరణశిక్ష విధించను దావీదుకి, నేను చంపను. ఏం చేశాడండి సౌలు? ప్రమాణం ఎక్కడ పోయిందేమో వెంబడించి సౌల్ని, దావీదుని చంపాలని ట్రై చేస్తానే ఉన్నాడు. సో హీ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్. వాట్ ఏ ఫాల్స్. ఈరోజు సౌలుకి నీకు ఒకసారి పరీక్షించుకోవాలి. నీవు కూడా వ్యర్థమైన ప్రమాణాలు, కొంతమంది ఊరికే ప్రమాణాలు చేస్తుంటారు. అసలు యేసుప్రభు వారు అయితే ప్రమాణాలే చేయొద్దు అన్నాడు. మత్తయి సువార్త 5:34. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రం నువ్వు ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశం తోడవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడిని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపు గాని నలుపు గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. చూస్తున్నారండి, అబద్ధపు ప్రమాణాలు చేస్తారు. ఎక్కువగా కౌన్సిలింగ్ చేసేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ని, లేదంటే బ్రదర్స్ ని కౌన్సిల్ చేసేటప్పుడు దేవుని ప్రమాణం చేస్తారు. నా భార్య నాతోటి ఉంటే నేను ఎప్పటికీ కొట్టనని ఒక ప్రమాణాలు చేస్తుంటారు, వ్యర్థమైన ప్రమాణాలు. తర్వాత పోయి అదే పని చేస్తుంటారు. బికాస్ దే ఆర్ ఈవిల్ పీపుల్. సాతానికి సంబంధాలు. మనము సాతానికి సంబంధులుగా ఉండకూడదు. యాకోబు 5:12 చూడండి. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశం తోడు గాని భూమి తోడు గాని మరి దేని తోడ గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. ఈవెన్ జేమ్స్ ప్రభువైన యేసుక్రీస్తు మాటల్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అవునంటే అవును, కాదంటే కాదంటే నీ మాట మీద వాల్యూ ఉండాలి, నిన్ను మాటని నమ్మాలి. అట్లాంటి జీవితమే దేవునికి కావాలి. దేవునికి ప్రమాణాలు మనం చేయకూడదు. ఒక ప్రామిస్ బ్రేకర్ అండి సౌల్లో ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం తెలుసా? ఈజ్ ఎ ప్రామిస్ బ్రేకర్. ఆయన ప్రమాణాలు వ్యర్థంగా ప్రవర్తిస్తాడు. దేవుడు అంట లార్డ్ హేట్స్ ఇట్. మళ్ళొకసారి చదువుతాం, వినండి ఒకసారి. లెట్స్ గో బ్యాక్ టు జెకరియా 8:16-17 చూడండి మళ్ళొకసారి చదువుతాం పూర్తిగా. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యాలోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. ఎంత క్లియర్ గా చెప్పాడు. ఈ 4 things లార్డ్ హేట్స్. దేవునికి ఇష్టం లేనిది. మరి ఏం చేయాలి? ఏంటి దేవునికి ఇష్టం ఉన్నాయి? దేవునికి ఇష్టం ఉన్నాయి మనకి 7వ అధ్యాయము 9-10 చెప్పాడు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. సత్యం పలకండి. ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యము కనపరుచుకొనడి. ఒక కంపాషనెట్ హార్ట్ నీకు ఉండాలంట. కైండ్నెస్ నీకు ఉండాలంట. ట్రూత్ నీకు ఉండాలంట. విధవరాన్లను, తండ్రి లేని వారికి, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడదు. వీళ్ళని బాధ పెట్టొద్దంట. విడోస్ కి బాధ పెట్టొద్దంట. ఆర్ఫన్స్ ని బాధ పెట్టొద్దంట. వేరే దేశం నుంచి మన ఊరికి వచ్చినప్పుడు వారిని కూడా బాధ పెట్టొద్దంట. మీ హృదయమందు సహోదరులలో ఎవనికి కీడు చేయదలచకూడదు. ఈవెన్ థింకింగ్ కూడా ఉండొద్దంట. కీడు చేయటానికి ఆలోచన కూడా ఉండొద్దంట నీకు. ఇది దేవునికి ఇష్టం ఉన్నది. దేవునికి కావాల్సింది ఇది. ఈ విధంగా ఉండమని చెప్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సింపుల్ గా ఈ మంచితనానికి ఏం చెప్పాడంటే, లవ్ ద లార్డ్ అండ్ లవ్ యువర్ నైబర్స్. మార్కు 12లో చూస్తున్నాం. 29, 30, 31, 32 వచనాలలో మనం చూస్తాము. లవ్ ద లార్డ్ అండ్ లవ్ యువర్ నైబర్స్. నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి ఉంటే నువ్వు పాపం చేయవు, దేవుని కోసం నీతిగా ప్రవర్తిస్తావు. నువ్వు నైబర్స్ ని ప్రేమించే వ్యక్తివి అయితే నువ్వు కీడి చేయవు, వారికి హాని చేయవు, అబద్ధ సాక్ష్యం పలకవు, ఫాల్స్ ప్రామిసెస్ చేయవు, సత్యం పలుకుతావు వాళ్ళతో. ఇలాంటి గుణం నీకుంటది. లవ్ యువర్ నైబర్స్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తేటగా నేర్పించారు. ఇవన్నీ చెప్తూ ఒకటే అన్నాడు, అన్లెస్ యు ఆర్ చేంజ్, నువ్వు మారకపోతే, ఈ జీవితాన్ని నువ్వు వదలకపోతే ఖచ్చితంగా పరలోక రాజ్యం పోలేం. చాలా మంది క్రిస్టియన్స్ ఏమనుకుంటారంటే, నా కృప ఉంది, నాకేం కాదు, నా కృప ఉంది కదా, పాపం చేయదని పౌలు భక్తుడు మరీ చెప్పుకుంటా వచ్చాడు. అందుకే ఒకసారి పరీక్షించుకుందాం, నీలో సత్యం ఉన్నదా?
నీలో సరి అయిన విధంగా న్యాయం తీర్చే వ్యక్తివా? ఇతరుల గురించి నువ్వు హాని చేయాలని ఆలోచన చేయకుండా కనికరము, ప్రేమ కలిగిన వ్యక్తివేనా? అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నావా? లేదా సత్యవర్ణుడిగా జీవిస్తున్నావా? కంపాషనేట్ హార్ట్ నీకున్నదా? అనగా కనికరం నీకున్నదా? యేసుప్రభు లాంటి గుణము. దయ ఉన్నదా నీకు? విధరాలకి న్యాయం తీర్చే వ్యక్తివేనా? ఆర్ఫన్స్ కి అనగా తల్లిదండ్రులు లేని వారిని నిజంగా నువ్వు ఎలా చూసుకుంటున్నావు? నువ్వు ఏ విధంగా నీ ప్రవర్తన ఉంది ఒకసారి పరీక్షించుకోవాలి. వరల్డ్ అంతా ఒక సైడ్ పరిగెత్తొచ్చు, కానీ దైవజనులు, దేవుని బిడ్డలు బైబిల్లో వారు దైవికంగా జీవించారు. అందుకే లెట్ us థింక్ అబౌట్ ఆల్ దీస్ పీపుల్, గ్రేట్ పీపుల్. అబ్రహాంని తీసుకోండి, వాళ్ళెప్పుడు ఇలాంటి గుణాలు ఉండవు, న్యాయంగా ప్రవర్తించే గుణాలు. మోజెస్ని తీసుకొని ఎగ్జాంపుల్ పరీక్షించుకొని, పాల్ తీసుకోండి న్యూ టెస్ట్మెంట్ లో, పీటర్ని తీసుకోండి న్యూ టెస్ట్మెంట్ లో, యాకోబుని తీసుకోండి న్యూ టెస్ట్మెంట్ లో, వీళ్ళని చూడండి ఒకసారి. అలానే యోసేపుని తీసుకోండి. వీళ్ళందరూ కూడా మనలాంటి మనుషులు, వారు దేవునికి ఒక నీతి కోసం పరిగెత్తిన వ్యక్తులు. కాబట్టి నీతిని, రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఉండాలి. నువ్వు 2 విధాలుగా దేవుని యొద్దకు రాగలవు. ఒకటి, రక్షణ ద్వారా దేవుని యొద్దకు రావాలి. రక్షించబడి నువ్వు పాపంలో జీవిస్తే మారుమనసు పొంది ఏడ్చి సరిదిద్దుకో దేవుని దగ్గర. లేకపోతే నువ్వు కన్ను మూసిన వెంటనే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. కనుక ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం సిలువలో రక్తం కార్చాడు. ఆయన మనకి చక్కని మార్గం ఇచ్చాడు, సులభమైన విధమైన ఆజ్ఞలు మనకిచ్చాడు. ఆయన నీతిని నెరవేర్చడం, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు నెరవేర్చడం చాలా సులభం. నువ్వు రక్షణ లేకపోతే బాప్టిజం పొంది పాపాలు కడిగేసుకో. రక్షణ పొంది ఇలాంటి జీవితం నీకుంటే లార్డ్ హేట్స్ ఇట్. దేవునికి ఇష్టం లేని నీ జీవితంలో నుంచి తీసేయి. దేవుని అడుగు, వై ఐఎమ్ నాట్ లైక్ డానియల్? ఎందుకు డానియల్ లాగా నేను జీవించలేకపోతున్నాను? వై లార్డ్, ఎందుకు అని దేవుణ్ణి అడుగు. వై సేటన్, నువ్వు శోధనలో పడిపోతూ సాతాను యొక్క క్రియలని నెరవేరుస్తున్నావు. వాడు మెల్లిగా పాపము గర్భం ధరించి చివరికి మరణాన్ని కంటదని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీ ఆత్మ భద్రత దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడే నీ ఆత్మ భద్రత ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరీక్షించుకుంటూ దేవుని కోసం మనం జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ యొక్క మంచి వాక్యం మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందన స్తోత్రాలు. వచ్చిన వారందరినీ కూడా దీవించు తండ్రి ప్రభా, నీ కాపుదల అనుగ్రహించు. అన్నిటికన్నా ముఖ్యంగా తండ్రి ప్రభా నాయన, మరి చూస్తున్న బిడ్డలందరికీ కూడా ఈ లేఖనాలు మాకు నేర్పించావు. మేము నీకు ఏది ఇష్టం లేదో 4 విషయాలు, వాటికి దూరంగా ఉండి నీకు ఏది ఇష్టమో అది మేము చేసే వ్యక్తులుగా ఉండటకు సహాయపడతామని, ఇది మా హృదయంలో నాటి 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలింపజేస్తామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.